చేవెళ్ల పార్లమెంటు స్థానంపై ఇవాళ సీఎం రేవంత్ సమీక్ష జరపనున్నారు. జూబ్లీహిల్స్ ఆఫీసులో ఉదయం 11 గంటలకు సమీక్ష జరగనుంది. చేవెళ్ల అభ్యర్థి రంజిత్ రెడ్డి, పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ముఖ్య నేతలు సమావేశం కానున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ జరగనుంది. ఏప్రిల్ మొదటి వారంలో కాంగ్రెస్ తుక్కుగూడలో బహిరంగ సభ జరగనుంది. ఈ సభ ఏర్పాట్లపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు రేవంత్ రెడ్డి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు. ప్రతాప్, హరీష, ఈసారి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అత్యధిక పార్లమెంట్ సీట్లు గెలవాలని చెప్పేసి వ్యూహరచన చేస్తుంది. దానికి తగ్గట్టుగా అభ్యర్థుల ఎంపిక కానీ దానికి సంబంధించి కూడా ఇప్పటికీ కసరత్తు చేసిన పరిస్థితుల నేపథ్యంలో ఒక్కొక్క పార్లమెంట్ వారిగా కూడా రివ్యూ చేయాలని చెప్పేసి సీఎం గా ఉన్న పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ కూడా అతనే కాబట్టి రెండింటికి సంబంధించి కూడా రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తారు. వరుసగా ఇప్పటికే కొన్ని పార్లమెంట్ వరుసగా చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు మరి కాసేపట్లో చేవెళ్లకు సంబంధించిన పార్లమెంట్ రివ్యూ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. చేవెళ్లకు సంబంధించిన అభ్యర్థి కూడా ఇప్పటికే గడ్డం రంజిత్ రెడ్డిని కూడా ఏఐసిసి ప్రకటించిన నేపథ్యంలో అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డితో పాటు ముఖ్యమైన నేతలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా పార్లమెంట్ పరిధిలోకి వచ్చే 7 సెగ్మెంట్ పరిధిలోని ముఖ్యమైన నేతలందరినీ కూడా ఆహ్వానించారు. మరి కాసేపట్లో యాక్చువల్ గా 11 గంటలకు మీటింగ్ స్టార్ట్ అవుతుందని సమాచారం ఇచ్చినప్పటికీ మరి కాసేపట్లో స్టార్ట్ కాబోతుంది. అయితే ఈ సమావేశం పూర్తిగా ఇంటర్నల్ సమావేశం కాబట్టి దీనికి సంబంధించి కూడా ముఖ్యమైన నేతలు మాత్రమే సమావేశానికి ఆహ్వానించడం జరిగింది. ఏ విధంగా వ్యూహరచన చేయాలి, పార్లమెంట్ ను చేవెళ్లకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి దీనికి సమన్వయకర్తగా దీనికి సంబంధించి ఏ విధంగా వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలి, గెలుపుకు సంబంధించి ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలనే దానికి సంబంధించి కూడా ముఖ్యమైన నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే 3 అంచెల వ్యూహాన్ని అనుసరించాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. మల్కాజ్గిరి పార్లమెంట్ కు సంబంధించి అనుసరించే వ్యూహాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లలో అనుసరించాలని ఇప్పటికే నిర్ణయించారు. అయితే ఈ 3 అంచెల వ్యూహానికి సంబంధించి కూడా నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా పోలింగ్ బూత్ లో కానీ ఆ గ్రామ స్థాయిలో 5 ముఖ్యమైన కార్యకర్తలకు కూడా దీనికి బాధ్యత అప్పగించనున్నారు. ఈ 5 కూడా ఎవరైతే మంచిగా పనిచేస్తారో, పోలింగ్ బూత్ లో పనిచేస్తారో వారికి మాత్రమే ఇందిరమ్మ కమిటీలు, త్వరలో ఇందిరమ్మ కమిటీలు వేయబోతున్నాం కాబట్టి ఆ ఇందిరమ్మ కమిటీలలో వారికి మాత్రమే ప్రాధాన్యత కల్పిస్తామని కూడా చెప్తున్నారు. దీంతో పాటు సెకండ్ లెవెల్ కు సంబంధించి నియోజకవర్గ స్థాయిలో ఉన్న నేతలతోటి కూడా ఒక కమిటీ వేయబోతున్నారు. అదేవిధంగా థర్డ్ లెవెల్ లో సంబంధించి చూసినట్లయితే రాష్ట్ర స్థాయిలో ఏఐసిసి ఇన్ఛార్జిగా వచ్చే వ్యక్తులతో పాటు కోఆర్డినేషన్ గా కూడా వీటిని నియమిస్తారు. కాబట్టి ఈ 3 అంచెల వ్యవస్థకు సంబంధించి కూడా నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. వీటితో పాటు తుక్కుగూడలో ఏర్పాటు చేసే బహిరంగ సభ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పుకోవచ్చు. తుక్కుగూడ సభను కూడా చాలా సెంటిమెంట్ గా కూడా భావిస్తుంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అక్కడే తుక్కుగూడలోనే భారీ బహిరంగ సభ పెట్టి మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. అది కాంగ్రెస్ పార్టీకి చాలా సెంటిమెంట్ గా కలిసి వచ్చింది. కాబట్టి ఇప్పుడు కూడా జాతీయ స్థాయిలో ఇప్పుడు అంటే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అక్కడే సభ పెట్టి జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఆహ్వానిస్తున్నారు. వీరితో ఈ ఏప్రిల్ మొదటి వారంలో ఈ సమావేశం ఉంటుంది కాబట్టి దీన్ని విజయవంతం చేసేందుకు కూడా నేతలంతా కూడా కలిసికట్టుగా పనిచేయాలని కూడా దిశానిర్దేశం చేస్తారు. సో మొత్తం మీద ఈ 2 అంశాలకు ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ విజయకేతనం, అదేవిధంగా తుక్కుగూడ సభకు సంబంధించిన అంశాలనే ప్రధానంగా ఎజెండా పెట్టి సమీక్ష సమావేశం చేయనున్నారు. హరీష, రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.